99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల కోసం 27 మందితో కూడిన తొలి జాబితాని ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు చోటు దక్కగా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై పేరు లేకపోవడం చర్చానీయాంశంగా మారింది. చెన్నైలోని కీలకమైన మైలపూర్ నియోజకవర్గం నుంచి తమిళిసై పోటీ చేయనున్నారు. పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నమలై ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పార్టీ అధిష్టాన్ని తీసుకుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అన్నమలై ఉన్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ కార్యకర్తగా అందరి గెలుపు కోసం పనిచేస్తున్నానని అన్నమలై సైతం గతంలోనే ప్రకటించారు. ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తుంది. తాజా జాబితాలో కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్కు అవినాషి ఎస్టీ స్థానాన్ని, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాస్కు కోయంబత్తూర్ నార్త్ స్థానాన్ని కేటాయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూర్ నుంచి, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎస్ విజయధరణి విల్వన్ కోడ్ నుంచి బరిలో దిగనున్నారు. కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కేరళలోని ఎల్డీఎఫ్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదని, బీజేపీతో ఆటకాగుతున్న సీఎం విజయన్ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని వ్యాఖ్యానించారు. కేరళలో నిరుద్యోగం ప్రబలుతుందని, పాలన కూడా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు విజయన్ సూటిగా బదిలిస్తూ సెగ పెంచేశారు. కేరళలోని జరుగుతున్న పాలనను అధ్యయనం చేసేందుకు ఇటీవల తెలంగాణ అధికారులు తిరువనంతపురం వచ్చి 2 రోజుల పాటు అధ్యయనం చేశారని సీఎం విజయన్ ప్రస్తావించారు. మీకు పాలన చేతనైతే మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని నిలదీశారు. ముఖ్యంగా భూముల రికార్డుల సేకరణ, భద్రత వంటి అంశాలపై గత ఏడాది తెలంగాణ అధికారులు కేరళకు వెళ్లారు. ఈ విషయాన్ని విజయన్ ప్రస్తావిస్తూ రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. పేదలను గాలికి వదిలేస్తున్నారా? సీఎం రేవంత్ వ్యాఖ్యలను అంతే తీవ్రంగా విజయన్ను తిప్పికొట్టారు. పేదల ఇళ్లపైకి మీరు బుల్డోజర్ను పంపిస్తున్నారు, మీరు మాకు చెప్తున్నారు పేదలను ఎలా ట్రీట్ చేయాలో మీ నుంచి మేము నేర్చుకోవాలా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పేదలకు నిలవనీడు తీసేస్తున్న ఒక్క ఆయన మనకు పాఠాలు చెప్పేందుకు వచ్చారు. కేరళ అన్ని రంగాల్లోనూ సుస్థిర సమ్మిళిత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఇక కేరళలో అవినీతి పెరిగిపోయిందన్న రేవంత్ వ్యాఖ్యలను కూడా కేరళ సీఎం తిప్పికొట్టారు. ఎవరి లెక్కలు ఏంటో చెబుతా అంటూ ఆయన నీతి ఆయోగ్ గణాంకాలను వెల్లడించారు. దేశంలో అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ అని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ 1వ స్థానంలో ఉంటే తెలంగాణ 6వ స్థానంలో ఉందన్నారు. దీనిని బట్టి ఎవరి రాష్ట్రంలో ఎవరు అవినీతి చేస్తున్నారో తెలియడం లేదా అని ప్రశ్నించారు. కేరళలో పేదరికం పెరుగుతుందన్న సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై విజయన్ మండిపడ్డారు. కేరళలో పేదరికం 0.55% అని, అదే తెలంగాణలో 5.88% ఉందన్నారు. ఇది రేవంత్కు మచ్చగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా కేరళలో అక్షరాస్యత 95.3% ఉండగా తెలంగాణలో 76.9% వద్దే ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. కేవలం కొందరి ప్రోద్బలతో రాజకీయ విమర్శలు చేసేందుకు మాత్రమే రేవంత్ వచ్చారని వ్యాఖ్యానించారు. నిజాలు తెలుసుకుంటే ఆయన ఎల్డీఎఫ్ తరపునే ప్రచారం చేస్తారని విజయన్ వ్యాఖ్యానించడం గమనార్హం. మంచిర్యాలలో జరిగిన డీసీసీ సమావేశంలో మంత్రులు జూపల్లి వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముందే ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు శారద. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో మట్టి మాఫియా ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా అడ్డుకోవడానికి వెళ్లిన ప్రభుత్వం అధికారిని ప్రాణాపాయ స్థితికి నెట్టేలా ప్రవర్తించడం స్థానికంగా తీవ్రం కలకలం రేపింది. బేతిపల్లి రెవెన్యూ పరిధిలోని నారాయణపురం గ్రామంలో గత కొంతకాలంగా అక్రమంటి తవ్వకాలు క్రమంగా సాగుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న గ్రామ పాలన కార్యాలయం అధికారులు నాగేశ్వరరావు, లక్ష్మయ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. అధికారిపైకి జేసీబీతో దాడి ప్రయత్నం, అధికారుల హెచ్చరికలను ఏమాత్రం ఖతారు చేయని మట్టి మాఫియా సభ్యులు తమ పనిని ఆపడానికి నిరాకరించారు. ఈ క్రమంలో అధికారులతో వాగ్దానానికి దిగి ఉద్రిక్తత సృష్టించారు. మరీ దారుణంగా అక్కడే ఉన్న జేసీబీ యంత్రాన్ని అధికారిపైకి అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదం కలిగించేలా ప్రవర్తించారు. త్రుటిలో ప్రమాదం తప్పడంతో అధికారి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ప్రభుత్వ నిధుల్లో ఉన్న అధికారిపైన ఈ స్థాయిలో దాడికి తెగబడడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. రాజకీయ అండదండలతోనే మట్టి మాఫియా ఇంతలా రెచ్చిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మాయని మచ్చలా తయారైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు డిఆర్ సిదిరి అప్పలరాజు ఆదేశాలతో పలాస నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే పదవి నుండి తొలగించి టీటీడీ పవిత్రతను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మందస్సులో ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వీడియో రూపంలో కనిపిస్తున్న బిఆర్ నాయుడును పదవి నుండి తొలగించకపోవడం దారుణమైన విషయమని, మరి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో బిఆర్ నాయుడిని వెనక్కి వేసుకుని తిరగడం వలన తప్పు చేసినా పర్వాలేదు అనే సంకేతం ఇచ్చినట్లు అయిందని అన్నారు. కావున వెంటనే బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం చెందిన వివిధ నాయకులు పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలోని మెయిన్ బజార్లో శ్రీ పేట వెంకటరమణ స్వామి వారి ఆలయంలో హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి పెనుగొండ పరిశీలకురాలు చౌలూరు మధుమతి రెడ్డి. ఈ సందర్భంగా మధుమతి రెడ్డి మాట్లాడుతూ టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్న బిఆర్ నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన అనానైతిక కార్యకలాపాలు వ్యవహార శైలి కారణంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుందని, బిఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చిన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ బిఆర్ నాయుడు వెనుక వేసుకు వస్తున్న చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం బిఆర్ నాయుడు కొనసాగిస్తున్నారు. కావున వెంటనే టీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడిని వెంటనే తొలగించి సంస్థ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం సమన్వయకర్త దీపికమ్మ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వేణురెడ్డి, హిందూపురం రూరల్ ఎంపీపీ రత్నమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాలూరు మండలంలోని శ్రీ గుంటి గంగా భవాని 101వ వార్షికోత్సవ తిరునాళ్లకు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ బూచిపల్లి వెంకాయమ్మ మరియు దర్శి శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఆర్ శ్యామ్ల. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకపల్లి ముస్లిం సదరుగా ఎన్నికైనటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త షేక్ మస్తాన్ వలిని గ్రామ సర్పంచ్ రాజాబాబు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో షేక్ సయ్యద్ బాజీ, షేక్ సయ్యద్ హుస్సేన్, షేక్ నజీరు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యయత్నం. భవనంపై నుండి దూకిన బీటెక్ 4వ సంవత్సరం విద్యార్థిని బి మైను బాధిత విద్యార్థిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన యువతిగా గుర్తింపు. ఫోన్ మాట్లాడుకుంటా భవనంపై నుండి దూకేసిన విద్యార్థిని. తీవ్ర గాయాలైన మైనుని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం. ఆసుపత్రిలో విద్యార్థిని పరిస్థితి విషయం. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు. గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బిఆర్ నాయుడిని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మడకశిరపట్నంలో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎల్ ఈర లక్కప్ప, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మెంబర్ వైఎస్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కోట శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని, ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సమన్వయకర్త ఈరలక్కప్ప మరియు గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఘటన నేపథ్యంలో బాధ్యతలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్లంకిత బిఆర్ నాయుడు బూతు బాగోతం వెలుగులోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఈరలక్కప్పగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోపోగా ఏమీ లేనట్లుగా వ్యవహరిస్తూ తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓ కుమారు, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క, నందిని విక్రమార్క కుమారుడు శ్రీ మల్లు సూర్య విక్రమాదిత్య సాక్షిల వివాహం ఇటీవలే హైదరాబాద్లో ఘనంగా జరిపారు. వివాహం అనంతరం జరిగే రిసెప్షన్ వేడుకను ఏప్రిల్ 5వ తారీఖు ఆదివారం రోజున గ్రీన్ హిల్స్ వైఎస్ఆర్ కాలనీ నందు జరగనున్న నేపథ్యంలో అట్టి వేడుకకు ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ హాజరై వధూవరులను ఆనందించగలరని కోరుతున్నామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.